వెల్కమ్ టు ఫ్యామిలీ స్టార్. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ ఇవ్వండి, ఐక్ ఇవ్వడం అయితే మర్చిపోవద్దు. ప్లీజ్ సపోర్ట్ చేయండి. తనుజ గారి గురించి అయితే 4 మాటలు మాట్లాడుకుందాం. తనుజ గారు ఉగాది సందర్భంగా రాయల్ కాంటాకి పొద్దుటూరు అయితే వెళ్ళింది కదా. అక్కడైతే తనుజ గారికి గ్రాండ్గా వెల్కమ్ చెప్పారు. అక్కడ పొద్దుటూరు, కడప అసలు ప్రజలైతే అసలు నా లైఫ్లో అయితే ఇలాంటి వెల్కమ్ అయితే నేను చూడలేదు. అసలు నాకు చాలా హ్యాపీగా ఉందని చెప్పని సంతోషపడ్డది తనుజ గారు అయితే. అసలు స్టేజ్ మీద ఆమె చెప్పుతుంటే అసలు ఎంత హ్యాపీ అనిపించిందో. అసలు అసలు ఇట్లాంటి వెల్కమ్ ఎక్కడ నేను చూడలేదు. నాకైతే చాలా చాలా హ్యాపీగా ఉన్నా నేను. అసలు ఇంత గ్రాండ్గా ఇంతమంది జనాలు వచ్చారా. అసలు పొద్దుటూరు, కడప చుట్టుపక్కల ఊర్లన్నీ కదిలి వచ్చినాయి తనుజ గారిని చూడడానికి. అసలు ఆమెకైతే 2 కళ్ళు సరిపోలేదు ఆ జనాన్ని చూసి, అంతమంది వచ్చారు. అసలు తనుజ గారి స్టేజ్ మీద ఏం చెప్పారు తెలుసా అసలు మీకు? నాకు 2 నెలల నుంచి అసలు నా మీద ఇంత లవ్ చూపిస్తున్నారు ఎందుకు పబ్లిక్ అని చెప్పని అడుగుతుంది. అసలు అసలు ఆమె ఆనందానికి అయితే అంతు లేదు. నా మీద 2 నెలల నుంచి చూస్తూనే ఉన్నా నేను. అసలు నా మీద ఇంత ప్రేమ చూపిస్తున్నారు అభిమానులు. అసలు నేను ఎంత ఎత్తు ఎదిగిపోతున్నాను, ఎంతమంది గుండెలలో నిలిచి ఉన్నాను అని చెప్పని అంటుంది తనుజ గారు. చాలా చాలా సంతోషపడుతుంది. తనుజ గారు స్టేజ్ మీదే మాట్లాడారు నిన్న పొద్దుటూరులో ఫంక్షన్లో. అసలు ఆమె హ్యాపీకే అసలు ఆనందం అంటే పట్టలేని ఆనందం అయిపోయింది తనుజ గారు. అక్కడైతే పెద్దవాళ్ళు కూడా వచ్చారు, లేడీస్. చుట్టుపక్కల ఊర్లలో ఉంటారు కదా, అక్కడ అన్ని పొద్దుటూర్లలో పల్లెటూర్లే ఉంటాయి ఎక్కువ. పెద్దవాళ్ళు కూడా వచ్చారు చూడ్డానికి తనుజ గారిని. కానీ ఆమె అందరితోటి మాట్లాడింది, అందరితోటి మంచిగానే మాట్లాడింది, కలిసిపోయింది. అందరు కూడా చాలా మెచ్చుకున్నారు తనుజ గారిని. పెద్దవాళ్ళు కూడా అమ్మ తనుజ గారు మిమ్మల్ని ఏమో చాలా పొగరు ఉంటుంది మీకు అని చెప్పని అంటారు అందరూ. కానీ నీకు పొగరు అనేది లేదు, నువ్వు చాలా పద్ధతిగా ఉన్నావు. అసలు నువ్వు చీర కట్టుకొని వస్తావు, చీరలో అసలు ఎంత అందంగా ఉన్నావు తెలుసా. ఒక ఆడపిల్ల ఎలా ఉండాలో అలా ఉన్నారు. కొంతమంది డ్రెస్సులు వేస్తారు అసలు ఏం బాగోవు. అసలు మీ చీరలో పద్ధతిగా ఉన్నారు, నీకు పొగరు అనేది లేదు, అసలు నిన్ను ఎందుకు అలా అంటున్నారు పబ్లిక్ అని చెప్పని పెద్దవాళ్ళు కూడా తనుజ గారికి సపోర్ట్ చేశారు. అసలు తనుజ గారి ఆనందానికి అంతు లేదు. అసలు ఆ పొద్దుటూరులో గ్రాండ్గా వెల్కమ్ చెప్పడంలో అయితే అసలు ఎంత హ్యాపీ అనిపించింది తనుజ గారికి. అసలు కళ్యాణ్ గారి గురించి మీ గురించి ఇలా ఎందుకంటున్నారు, మీరిద్దరు బాగుండాలని మేము కోరుకుంటున్నాము. ఎప్పుడు ఫ్రెండ్స్గానే ఉండండి. అసలు ఇలా పబ్లిక్ మొత్తం మిమ్మల్ని అయితే ఆగం చేశారు. ఎందుకు ఇలా చేస్తున్నారు పబ్లిక్, మీరు ఇంత మంచిగా ఉన్నారు, ఎందుకు ఇలా అంటున్నారు, అసలు నీలో అలాంటి ఉద్దేశం లేదు కదమ్మా అని చెప్పని అందరూ అక్కడ పబ్లిక్ అంటున్నారు తనుజ గారిని. మేమిద్దరం ఫ్రెండ్సే అని చెప్పని అంటున్నారు తనుజ గారు. మాకేం లేదు, మా మధ్యలో లవ్ లాంటివి ఏం లేవు, మేమిద్దరం ఫ్రెండ్స్గానే ఉంటాము. మేము ఏదున్నా ఫోన్లలో మాట్లాడుకుంటాం, మేమిద్దరం అయితే హ్యాపీగా ఉన్నాము. మా గురించి అయితే ఎవరు కళ్యాణ్ ఫ్యాన్స్ కానీ నా ఫ్యాన్స్ కానీ మీరు కొట్టుకోవద్దు, తిట్టుకోవద్దు. అందరం మంచిగానే ఉన్నాం. నేను కళ్యాణ్ అయితే మంచిగానే ఉన్నాం, మాకు ఏ గొడవలు లేవు. కళ్యాణ్ గారిని ఏమనద్దు, నన్ను ఏమనద్దు అని తనుజ గారు అయితే చెప్పారు. అసలు మనం ఎందుకు అనాలి వాళ్ళ గురించి చెప్పండి? మనకు అవసరం లేని విషయాలు కదా, ఎందుకు అనాలి? అసలు ఎందుకు అనాలి చెప్పండి మీరు? అసలు కళ్యాణ్ గారు కూడా సినిమాలో నటించిపోతున్నారు. మూవీ నేమ్ అయితే జాతిరత్నాలు. తనుజ గారు కూడా మూవీలో నటించిపోతున్నారు. వాళ్ళిద్దరు సినిమాలు సక్సెస్ కావాలనే కోరుకుందాం. అసలు వాళ్ళిద్దరు ఎప్పుడు హ్యాపీగా ఉండాలి. అసలు ఈ జనాలు ఎందుకు ఇలా అంటున్నారు? అసలు తనుజ గారు, కళ్యాణ్ గారు బిగ్ బాస్ ఉండి వాళ్ళిద్దరు ఫ్రెండ్స్గానే ఉన్నారు, ఫ్రెండ్స్గానే ఉండనిద్దాం. ఇప్పుడు తనుజ గారి ఇంత పేరు రావడానికి ఎక్కడి నుంచి అంటే తెలుసా మీకు? ముద్దమందారం సీరియల్ స్టార్ట్ అయింది తర్వాత బిగ్ బాస్ నుంచి తనుజ గారు చాలా ప్రజలలో గుండెలలో నిలిచిపోయారు. అసలు ఇప్పుడు మొత్తం ఎక్కడ చూసినా తనుజ గారు మొత్తం గ్రాండ్ వెల్కమ్లు కూడా తనుజ గారికే చెప్తున్నారు. అసలు అన్ని ప్రోగ్రామ్స్ కూడా తనుజ గారికే. ఇప్పుడు హైదరాబాద్లో 21, 22కి కూడా అడ్మిషన్ ఉంది మియాపూర్లో, అక్కడ కూడా తనుజ గారే వస్తున్నారు. అసలు మొత్తం ఆప్షన్ అన్ని తనుజ గారే. ఇప్పుడు ఎంతసేపు తనుజ గారైనా అయిపోయింది మొత్తం పబ్లిక్. అసలు అంత పేరు వచ్చింది తనుజ గారికి బిగ్ బాస్ నుండి. అది కుళ్ళుబోతనంతో ఇప్పుడు జనాలు ఇలా కళ్యాణ్ గారి మీద, తనుజ గారి మీద ఇట్లా ఒక అబ్బాయిలే కామెంట్ పెట్టడం అలా చేయడం జరిగింది. అలా ఎప్పుడు అబ్బాయిలు చేయకండి. ఒక ఆడపిల్లని పైకి ఎదగాలనే కోరుకుందాము. ఎందుకు అలా చేయాలి?
చెప్పండి. అసలు అమ్మాయిని బ్యాడ్గా చేయొద్దు దయచేసి. తనుజ గారు ఇలాంటి ఈవెంట్ ఎన్నో చెయ్యాలనే కోరుకుందాం మనం. తనుజ గారు సినిమాలో నటించిపోతుంది, సక్సెస్ కావాలి. కళ్యాణ్ గారు కూడా సినిమాలో జాతిరత్నాలు సేమ్ అయితే సినిమా నేమ్ అయితే కళ్యాణ్ గారు కూడా నటించిపోతున్నారు. వాళ్ళిద్దరు మూవీలు సక్సెస్ కావాలని కోరుకుందాము. అసలు ఏ అమ్మాయిని వేలెత్తి చూపించద్దు. మనకు కూడా అక్క చెల్లెలు ఉంటారు. అబ్బాయిలు కొంచెం మీరు కూడా ఒక పద్ధతిగా ఉండండి. అసలు తనుజ గారు కళ్యాణ్ గారు అయితే చాలా వాళ్ళ జంట అయితే బాగుంటుంది. నిజం అవుదామని కోరుకుందాం. వాళ్ళైతే ఒక స్టేజ్కి రావాలి. ఇప్పుడు మనలాగా బయట వాళ్ళు సినిమాలలో నటించే వాళ్ళు బయట వాళ్ళు ఒక స్టేజ్ ఆలోచిస్తారు. మనం ఏం చేస్తాం, మనం చిల్లరలాగా బయట లవ్లు అంటే ఇయ్యంట అన్నీ బయట పెట్టుకొని ఆగం చేసుకొని ఇట్లా చేసుకొని బయట పడుకొని, ఇప్పుడు నిన్న వైష్ణవి అనే అమ్మాయిని చూసినాం ఎలా చంపారు. ఇట్లా చిల్లర నా కొడుకు చిల్లర వేషాలు వేస్తారు. ఒక సినిమాలు 10 సినిమాలు నటించిపోతున్నారు కాబట్టి వాళ్ళకి ఒక స్టేజ్ అనేది ఉంటుంది. వాళ్ళు ఒక అడుగు వేసుకుంటూ వెళ్తారు. మనలాగా బయట పడరు. వాళ్ళందరూ బాగుండాలనే కోరుకుందాం. కానీ మీరైతే పబ్లిక్ అయితే బ్యాడ్గా చేయొద్దు దయచేసి. తనుజ గారికి అయితే పొద్దుటూరులో గ్రాండ్గా వెల్కమ్ చెప్పారు. ఆ ఆనందానికి అయితే అంతు లేదు. తనుజ గారి గురించి కళ్యాణ్ గారి గురించి ఏమనుకుంటున్నారో కామెంట్ పెట్టండి. మా ఛానల్ కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ ఇవ్వండి. ఐక్యూ ఇవ్వడం అయితే మర్చిపోవద్దు. బాయ్ బాయ్.